మా అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తాను నేను. ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా, సలహాలు కూడా ఇస్తున్నా. పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా. మీకు అందరికీ తెలుసు, నేను మొన్న ఎలక్షన్లో కూడా మునుగోడుతో పాటు నకరికల్లు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా, భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పచెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణను గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నికల కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ, అధికారులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది. మనకు అధికార యంత్రాంగం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంతవరకు 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ అని అంటుండ్రు. బీజేపీ మన తెలంగాణలో లేదు. మనం కొన్ని ఇంకా తప్పులు చేసినాం కాబట్టి 64 టికెట్లు వచ్చినాయి, కానీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్గా పనిచేసి ఉంటే 80 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది మన అసెంబ్లీ స్థానాల్లో. ఈసారి టికెట్లు కరెక్ట్గా ఇస్తారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను అధిష్టానాన్ని చెప్పిన. ఎందుకంటే మనకు మినిమం 10 నుంచి 14 స్థానాలు గెలవాలి. మినిమం 10 సీట్స్ ఎంపీ సీట్స్ గెలవాలి, మ్యాక్సిమం 14 స్థానాలు గెలవాలి. అంటే పార్టీ పేరు మీద కేవలం కంటే కొంచెం వ్యక్తిగత ఇమేజ్ ఉండి, ఒక మంచి స్టేచర్ ఉండి, ఒక మంచి సీనియర్ పర్సనాలిటీస్కి ఇస్తే ఏమవుతుందంటే పార్టీతో పాటు వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళకున్న ఇమేజ్ కూడా కలిసి వస్తే 2 రకాలుగా లాభం అవుతుందని చెప్పేసి గెలిచే అభ్యర్థులకు, మంచి స్టేచర్ ఉన్న అభ్యర్థులకు, బలమైన అభ్యర్థులని పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానానికి చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. భువనగిరి పార్లమెంట్ విషయంలో కానీ మిగతా ఇంకా పార్లమెంట్స్ ఇంకా ఇవ్వని ఇంకొక 9 ఇవ్వాలి, 8 టికెట్లు ప్రకటించిండ్రు. ఇప్పటివరకు ఇచ్చిన టికెట్లు కరెక్ట్గా ఇచ్చిండ్రు, బలమైన అభ్యర్థులను పెట్టిండ్రు. కాబట్టి మిగతా టికెట్లు కూడా కరెక్ట్ టికెట్లు ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి మనం మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తేనే మన ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఇక్కడ మాత్రం ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు 5 ఏళ్ల పాటు ఉండమని చెప్పి. కాబట్టి ఎంపీ సీట్లు కూడా మ్యాక్సిమం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా తప్పకుండా మీడియా సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణలోని ప్రజలందరికీ కూడా ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల అభ్యర్థులను గెలిపించి మాకు పార్టీకి అండగా, మా అందరికి అండగా
రేపు రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం తప్పకుండా ఒక కమిట్మెంట్తో పాటు అప్పటిలాగా అవినీతి భయం చేసి కుటుంబ పాలన చేయరు. ఇక్కడ అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ పేదరికం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం అండగా ఉంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా క్లోజ్ ఆఫ్ మీ ఇష్టం. ఎనీబడి వాంట్స్ టు ఎనీ క్లారిఫికేషన్ ఏదైనా ఉంటే అడగండి. ఒక తర్వాత నాకు తెలియదు మరి వాళ్ళు ఏం రిపోర్ట్ చేసింది ఏమొచ్చింది అనేది. భువనగిరిలో ఏం సర్వే చేసిండ్రు, ఏం రిపోర్ట్ వచ్చింది, ఎవరిని టికెట్గా పెడతారు, ఏ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు అనేది కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మన అభిమానులు కార్యకర్తలు మనతో పాటు గత 15 సంవత్సరాలుగా ప్రయాణం చేసిన వాళ్ళందరూ మాత్రం జనాల్లో మాత్రం మీ కుటుంబానికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి చర్చ నడుస్తుంది అని చెప్పి మాత్రం నాకు తెలుసు అంతవరకు. ఏమని మా కోమటిరెడ్డి బ్రదర్స్లా ఒకరు మంత్రిగా ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నాం. నిజంగా వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఈ 3వ టికెట్ కావాలని మేము అడగట్లేదు, అది న్యాయం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే వ్యక్తిగత అభిప్రాయం ఏందో మీకు ఇంతకుముందు చెప్పిన బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను దానికే కట్టుబడి ఉన్నా, గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నా. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం. మళ్ళీ సర్వేలలో కోమటిరెడ్డి లక్ష్మికి నిలబడమని వస్తే అప్పుడు ఆలోచిస్తాం, కోమటిరెడ్డి లక్ష్మిని పెట్టండి మీ కుటుంబం నుంచి అని. వాళ్ళ అధిష్టానం నుంచి ఏమన్నా వాళ్ళ ముందుకు వస్తే ఈ గెలవడం ఈజీ అవుతుందని చెప్పి మళ్ళీ అప్పుడు ఆలోచన చేస్తున్నా. తప్పితే ఇంతవరకు మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం మీ అందరు క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశమే అది తప్పు. నా భార్య టికెట్ కోసం నేను పట్టుబడటం లేదు, అది తప్పు. 100% 100% తప్పు. నేను ఎక్కడ టికెట్ కూడా అప్లై చేసుకోలేదు. నా అభిప్రాయం బీసీలకు ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.